కల్వకుంట్ల కవిత అలియస్ దేవరపల్లి కవిత మేడం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే శాసన మండలి ఆమోదించిందట. మండలి సభకు పోయి కవిత మేడం కేసీఆర్ సార్ కుటుంబం చేస్తున్న కుట్రలు మొత్తం చెప్పుకుంటా కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నడే కాదు, రాజీనామా కూడా చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నదంటే అరుచుకుందాం పారి. కన్న తండ్రి కనికరం లేకుండా తోడబుట్టిన అన్న తోడేలు లెక్క మారి సొంత పార్టీ నుంచి నన్ను బదనాం చేసి బయటకు పంపిన్రు. ఆస్తుల మీద కాదు ఆత్మాభిమానం మీద నేను పోరాటం చేస్తున్నా అని మండలి సభలో మస్తుగానే మాట్లాడింది కదా. అయితే అదే ఆత్మాభిమానంతో ముంగడికి పోయి కొత్త పార్టీ పెట్టబోతున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ముంగడికి రాబోతున్నా అని మంచిగానే చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్ళ బాపును కాదని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన కవిత మేడంను పబ్లిక్ దేక్తారా? ఎందుకంటే చిన్నప్పుడు పసివిళ్ళకు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ గుండెల మీద దండుకుంటా గావురంగా పెరిగి పెద్దగైన బిడ్డే రాజకీయంగా ఎదిగినాక ఇప్పుడు గుదిబండ లెక్క అయ్యింది. కన్నతర్రి పార్టీ మీద పోటీగా పార్టీ పెడుతుందని కూడా అనుకుంటారా అని అనుమానపడుతున్నారట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఏపీలో రాజన్న బిడ్డ షర్మిల మేడం లెక్క అన్న మీద పోరాటం చేసి పిట్టా పోరు పెట్టుకుంటే పిల్లికి న్యాయం జరిగిందన్నట్టు కేటీఆర్ సారు కవిత మేడము అన్నా చెల్లెళ్ళు పంచాయతీ పెట్టుకొని పార్టీల పంతాలు చూసుకొని కొనాకరికి షర్మిల మేడం లెక్క ఎటు కాకుండా అవుతుందా అంటే రాష్ట్రంలో 10 ఏళ్ల ఏలుబడిలా పబ్లిక్ బాధలు పట్టించుకొని కల్వకుంట్ల కవిత మేడము ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారం పోయినాక బీసీ నినాదాలు ప్రజల బాధలను ముంగట చేసుకొని కొట్లాడతామని దొరవారి ఆడబిడ్డే బహుజనుల మీద బాగా ప్రేమ ఒలకబోస్తుంటే అయ్యను అన్నను బావను బాగానే అరుచుకుంటుంటే పబ్లిక్ కవిత మేడం గురించి ఆలోచన చేస్తారా? లేకుంటే కల్వకుంట్ల కుటుంబం అంతా ఒక్కటే కావాలనే ఏరుబడ్డట్టు చేసి పబ్లిక్ను ఆగం చేయ చూస్తుర్రు. వాళ్ళ లలిత కళలు తెలియంది ఎవలకు అని దూరం కొడతారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు.